హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే స్టూడియోస్. ఈరోజు బట్టతలతో బాధపడుతున్న వాళ్ళకి ఒక బెస్ట్ సొల్యూషన్తో నేను వచ్చాను. బట్టతలు అంటే మొత్తం ఊడిపోవడమే కాదు, కొంచెం హెయిర్ తక్కువ ఉండడం, ఒక సైడ్ దువ్వడితే ఇంకో సైడ్ అందకపోవడం, లేకపోతే ఒక ఫోటో దిగాలంటే బాధపడడం, ఫంక్షన్స్కి వెళ్ళాలంటే బాధపడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అందరికీ నా దగ్గర ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఒక 2 years నుంచి నేను వాడుతున్నది, నేను ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నది. జస్ట్ నేను ఏదో నోట్కి వచ్చినట్టు చెప్పడం కాదు, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు బట్టతల ఉండడం వల్ల ఇప్పుడు నేను 2 years నుంచి వాడుతున్నది మీకు చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు షేవ్ చేశారు, ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ షేవ్ చేసి దాని తర్వాత అక్కడ హెయిర్ ప్యాచ్ అనేది పెడతారు. సో హెయిర్ ప్యాచ్ ఎలా పెడతారు, ఎంత న్యాచురల్ లుక్ ఉంటుంది, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇప్పుడు నేను 2 years నుంచి వాడుతున్నా. ఇప్పుడు మీరు నాకు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది, నో స్కిన్ ఎలర్జీ, నో ర్యాషెస్, నథింగ్, ఏమీ ఉండదు. హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. సో ఎట్లా హెయిర్ నాకు ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేస్తారు, దాని తర్వాత మీరు ఎలా వాడుకోవచ్చు, ఎంత న్యాచురల్గా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడండి. హాయ్ వ్యూవర్స్, ఒక్క నిమిషం క్రితం మీరు నన్ను చూశారు నా బాల్ హెడ్తోని, బట్టతలతోని. ఇప్పుడు జస్ట్ ఇది న్యాచురల్ హెయిర్, హ్యూమన్ హెయిర్తో తయారు చేసిన ప్యాచ్ మనకి అరేంజ్ చేశారు. సో ఇది జస్ట్ ఇప్పుడు పెట్టడం వరకే. దాని తర్వాత మీకు ఏ హెయిర్ స్టైల్ కావాలి, ఎట్లా కావాలనేది మీ ఇష్ట ప్రకారం చేస్తారు. అది నెక్స్ట్ మీకు చూపిస్తా కూడా. సో ఇంత పెద్ద బట్టతల అనే ప్రాబ్లం, ఇంత చిన్న సొల్యూషన్స్ మనకు ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఆగడము, ఆలోచించడం అవసరం లేదు. మీరు జస్ట్ నా హెయిర్ స్టైల్ని నెక్స్ట్ చూసిన తర్వాత మీరు డెమో కోసమైనా ఇక్కడికి రావచ్చు, డెమో కోసమైనా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో డెమో తర్వాత మీరు డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు. సో ఇంత పెద్ద ప్రాబ్లంకి ఇంత చిన్న సొల్యూషన్ ఉన్నప్పుడు మీరు దేనికోసం ఆగడం వేస్ట్. సో డెఫినెట్లీ మీరు ఒకసారి రండి, ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు. అండ్ ఇప్పుడు నా హెయిర్ స్టైల్ నేను ఏం కావాలనుకుంటున్నానో అది నెక్స్ట్ చేస్తారు, మీరు అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఫైనల్ అవుట్లుక్ మీరు బాల్డ్ హెయిర్ చూశారు, ప్యాచ్ పెట్టినప్పుడు చూశారు. నాకు నచ్చిన హెయిర్ స్టైల్ ఇది. ఎందుకు అంటే నా ప్రీవియస్ హెయిర్ స్టైల్ ఇదే. సో ఎంత న్యాచురల్గా ఉండో మీరే చూడండి. మీరు ఎంత అబ్జర్వ్ చేసుకున్నా, ఏం చేసినా కనిపెట్టలేరు. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సో ఇంత చిన్న సొల్యూషన్ మీ చేతిలో ఉండగా మీరు ఫొటోస్కి దూరం అవడము, ఫ్రెండ్స్ దగ్గర ఇబ్బంది పడ్డము, చుట్టాలలో నర్వస్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ అవసరం లేదు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే దీనివల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవు. జస్ట్ మంత్లీ ఒకసారి రావాలి, మీరు హెయిర్ సర్వీస్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అది ఇదని ఏ ఛార్జెస్ కానీ లేకపోతే ఏ ఖర్చు ఉండదు. ఇంట్లో మీరు హ్యాపీగా పడుకోవచ్చు, పొద్దున్న లేవగానే దూకోవచ్చు, మీకు కావాలన్నప్పుడు స్నానం కూడా చేయొచ్చు. సో డెఫినెట్లీ మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది అంత పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేం కాదు. అట్ ద సేమ్ టైం మీరు అఫోర్డ్ చేసే ప్రైజే. మీకు హెయిర్ ప్యాచ్ అనేది 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ మీకు నచ్చిన ప్యాచ్ మీరు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన హెయిర్ స్టైల్, వాళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్ కాదు, మీకు నచ్చిన హెయిర్ స్టైల్ నచ్చిన విధంగా, కర్లీ హెయిర్ అంటే కర్లీ హెయిర్, సిల్కీ అంటే సిల్క్, ఏ హీరో స్టైల్ కావాలంటే అది మీకు సెట్ చేసి పెడతారు. సో డెఫినెట్లీ మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంత పెద్ద బట్టతల అనే ప్రాబ్లంకి ఇంత చిన్న సొల్యూషన్ ఉన్నప్పుడు మీరు ఆగడం అనవసరం. సో రండి, ట్రై చేయండి, డెమో తీసుకోండి, మీరే నచ్చుతారు. థ్యాంక్ యూ.